నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? ఆ కనిపిస్తున్న లాయర్ ఝాన్సీ గారు మీకు తెలుసు కదా? తెలుసు. ఆవిడే కదా మీరు మీ బిడ్డ కేసు విషయంలో లాయర్గా పెట్టుకుంది? అవునండి. మీరు మీ బిడ్డ విషయంలో నిజమైన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని అనుకున్నారా? అనుకోలేదు. నిజమైన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునేదేంటి మేడం? వాడు మా బిడ్డ. మా బిడ్డే అని మాకు బలంగా నమ్మకం ఉంది. ఎన్నో సంవత్సరాల తర్వాత వాడు మాకు లేక లేక కలిగాడు. చాలా సంతోషపడ్డాం. నా భార్య కూడా ఎంతో అపురూపంగా ఫీల్ అయింది. కానీ ఝాన్సీ గారు ఏవేవో చెప్పి మేం కూడా కేసు వేసేలా ఉరిగొలిపారు. అప్పటినుంచి ఒకటే బాధ. కోర్టులు కేసులు అని పసిబిడ్డను తీసుకొని అటు ఇటు తిరగాల్సి వస్తోంది. ఈ విషయంలో మా భార్యాభర్తల మధ్య గొడవలు. దానివల్ల నా భార్య డిప్రెషన్కు గురవుతుంది. ఇప్పుడు కూడా దీని గురించే ఆలోచిస్తూ ఈ ఝాన్సీ గారు మా బిడ్డని మా కాకుండా చేస్తారేమన్న భయంతో హాస్పిటలైజ్ అయింది. మాకైతే మళ్ళీ DNA టెస్ట్కి వెళ్ళాలని లేదు. కానీ మళ్ళీ కోర్టుకు రప్పించారు, వెళ్ళేలా ప్రేరేపించారు. ఇక భరించలేమండి. ఈ కేసులు, ఈ కోర్టులు, ఈ డ్రామాలు ఇవన్నీ మేము భరించలేము. ఝాన్సీ గారు, మీకు కావాల్సింది డబ్బులు అయితే మాకు ఎంత వీలైతే అంత ఇచ్చేస్తామండి. దయచేసి వదిలేయండి. మా బిడ్డ మాకు వచ్చేలా చేయండి. సంతోషంగా ఉంటాము. ఓకే వాసుదేవ్, మీరు వెళ్ళొచ్చు. చూసారుగా యువరానా, నా క్లయింట్ కన్నీళ్లని, నా క్లయింట్ విలువైన సమయాన్ని, డబ్బుని, తను ఝాన్సీ గారిపై పెట్టుకున్న నమ్మకాన్ని అన్నింటినీ వృధా చేశారు. అలాగే ఒక తల్లిని మానసిక సంఘర్షణకి గురయ్యేలా చేశారు. ఆ తల్లికి నిత్యం బిడ్డ గురించే ఆలోచనలు, బిడ్డ తన దగ్గర ఉంటుందా లేదా వెళ్ళిపోతుందా అని భయపడేలా చేశారు. యువర్ ఆనర్, ఝాన్సీ గారు చేసిన తప్పుని తీవ్రంగా ఖండిస్తూ, ఇలాంటి లాయర్స్ వల్ల ప్రజలకు న్యాయం జరగకపోయినా పర్వాలేదు, అన్యాయం జరగకుండా కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను యువర్ ఆనర్. అలాగే నా క్లయింట్ న్యాయస్థానంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. థ్యాంక్ యూ యువర్ ఆనర్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ కోర్టు ఇద్దరి వాదనలు విన్న తర్వాత లాయర్ మృణాళిని గారు చెప్పినట్టు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద లాయర్ ఝాన్సీ గారు తప్పు చేసినట్టుగా ఈ కోర్టు భావిస్తుంది. ఆవిడని 3 వారాల పాటు బార్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేస్తూ కోర్టు తీర్పిస్తూ ముగిస్తుంది. పద్మ, కొంచెం వాటర్ తీసుకొస్తావా?
పద్మా! మా పద్మ బానే ఉంది కదా? ఝాన్సీ సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7 గంటలకు మీ ఈటీవీలో